మామూలుగా ఛాతీ ఓపెన్ చేసే సర్జరీని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. సో సాధారణంగా ఏ సర్జరీ అయినా గుండె ఆపరేషన్ ఏది చేసినా ఇప్పుడు గుండె ఛాతీ లోపట ఈ భాగంలో ఉంటుంది. సో మనం గుండె ఆపరేషన్ చేయాలంటే ఈ ఎముక కట్ చేయాలి. ఈ ఎముక ఏంటి, దీన్ని స్టెర్నమ్ అంటారు, బ్రెస్ట్ బోన్ అంటారు. ఈ ఎముక కట్ చేస్తే మనకి గుండె కనబడుతూ ఉంటుంది. గుండె పైన సర్జరీ చేస్తాం. మినిమల్ యాక్సెస్ సర్జరీ లేదా మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీలో ఎలాంటి ఎముక కట్ చేయకుండా ఈ పక్కన రిబ్స్ స్పేసెస్ మధ్యలోంచి ఈ రిబ్ స్పేసెస్ మధ్యలోంచి వెళ్ళి సేమ్ ఏదైతే గుండె ఆపరేషన్ ఇది కట్ చేస్తామో ఆ ఎముక కట్ చేయకుండా చేసే గుండె ఆపరేషన్లని మినిమల్ యాక్సెస్ ఆర్ మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీస్ అంటారు. సో మనకు గుండె ఆపరేషన్లో 2 రకాలు, బైపాస్ సర్జరీ, వాల్వ్ సర్జరీ. సాధారణంగా చేసే సర్జరీస్ ఇవి 2 రకాలు. బైపాస్ సర్జరీస్ అయితే యూజువల్గా ఎడం పక్క నుంచి చేస్తాం మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లో. వాల్వ్ సర్జరీస్ అయితే కనుక మినిమల్ యాక్సెస్ సర్జరీలో కుడి పక్క నుంచి చేస్తాం. కుడి పక్క ఈ స్పేస్లోంచి కానీ ఈ స్పేస్లోంచి కానీ ఈ స్పేస్లోంచి కానీ వెళ్ళి చేసేది వాల్వ్ సర్జరీస్. అదే బైపాస్ సర్జరీ అయితే ఎడం పక్క నుంచి ఈ రిబ్ స్పేసెస్ మధ్యలోంచి చేస్తాం. వీటిని మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటారు. రెండిటికి మధ్యలో తేడా ఏంటంటే నేను చెప్పినట్టుగా ఇక్కడ ఇలా సాధారణంగా అందరు చేసేలాగా మనం బైపాస్ అది గుండె ఆపరేషన్ చేసినట్టయితే మనకి స్కిన్ దాని కింద ఈ ఎముక కట్ అవుతుంది. సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో ఎలాంటి ఎముకను కట్ చేయట్లేదు. స్కిన్, దాని కింద ఫ్యాట్, దాని కింద కండరాలు, అవి మాత్రమే కట్ చేసి మనం లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఎముక కట్ చేయడం వల్ల మనకు వచ్చే పెయిన్ ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో ఉండదు. అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో మనకు నొప్పి తక్కువ అండ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే బోన్ ఎప్పుడైతే కట్ చేస్తామో బోన్ హీల్ అవ్వడానికి ఏదైతే టైం పడుతుందో అది మినిమల్ యాక్సెస్ సర్జరీలో అంత టైం పట్టదు. సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో మనకి హీలింగ్ ఫాస్ట్గా అవుతుంది. మూడోది వచ్చేసి బ్యాక్ టు నార్మల్ లైఫ్. ఇప్పుడు గుండె ఆపరేషన్ చేసుకున్న పేషెంట్ మళ్ళీ నార్మల్ లైఫ్కి, తన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి, రొటీన్గా జాబ్కి వెళ్ళడానికి, ముందులాగే యాక్టివ్గా ఉండడానికి మనకి అట్లీస్ట్ 2 to 3 months టైం పడుతుందండి. అదే బ్యాక్ టు నార్మల్ లైఫ్ అనేది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో చాలా తక్కువ, మేబీ 20 days to 25 daysలో బ్యాక్ టు నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు. సో అది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీకి సాధారణంగా చేసే స్టెర్నోటమీ చేసే సర్జరీకి తేడా.